ఎన్నికల సంస్కరణలపై లోక్సభ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బలంగా తిప్పికొట్టారు. ప్రతి ఆర్గ్యుమెంట్కు ఖచ్చితమైన, స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. దీంతో పార్లమెంట్ అంతా కదలిపోయింది. రాహుల్ ఆరోపణలు, అమిత్ షా సమాధానాలను ఒక్కొక్కటిగా చూద్దాం. రాహుల్ గాంధీ తొలి ఆరోపణ, ఓటర్ల జాబితాలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి, అర్హులు కాని వ్యక్తుల పేర్లు చేరుతున్నాయి, దీనిపై ప్రత్యేక చర్చ కావాలి అని. అప్పుడు అమిత్ షా సమాధానం ఈ విధంగా ఉంది: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా ఎన్నికల సంఘమే నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు. 1952లో నెహ్రూ హయాంలోనూ, మన్మోహన్ సింగ్ కాలంలోనూ ఇదే విధానం అమల్లో ఉందని చెప్పారు. అప్పుడు సరియైనదైతే ఇప్పుడు ఎందుకు సమస్యగా చూస్తున్నారు అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ రెండవ ఆరోపణ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం పూర్తి నియంత్రణ సాధించింది, ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోంది అన్నారు. అప్పుడు అమిత్ షా సమాధానం ఈ విధంగా ఉంది: నియామకాలు పారదర్శకంగానే జరుగుతున్నాయని, ఎన్నికల సంఘం స్వతంత్రతకు ఎటువంటి భంగం కలగలేదని చెప్పారు. గత ప్రభుత్వాల మాదిరిగానే నియామకాలు, నిర్వహణ జరుగుతున్నాయి అని జవాబిచ్చారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ మూడవ ఆరోపణ, సర్ ప్రక్రియ వర్గాలపై, ముఖ్యంగా మైనార్టీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది, వివక్ష జరుగుతోంది అని ఆరోపించారు. అప్పుడు అమిత్ షా సమాధానం ఈ విధంగా ఉంది: సర్ లక్ష్యం ఎవరి మీద వివక్ష కాదని, ఓటర్ల జాబితాలోని లోపాలను తొలగించడం మాత్రమే ప్రధాన ఉద్దేశం, చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, అక్రమ వలసదారుల వివరాలు క్లియర్ చేయడం మాత్రమే లక్ష్యం అని జవాబిచ్చారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నాలుగవ ఆరోపణ, ప్రభుత్వ భయంతో సర్ వివరాలను దాచిపెడుతోంది, పారదర్శకత లేదు అన్నారు. అప్పుడు అమిత్ షా సమాధానం ఈ విధంగా ఉంది: భయపడేది మేమేం కాదు, ఆధారాలు లేకపోవడమే ప్రతిపక్షాల అసలు సమస్య. గత 4 నెలలుగా ప్రతిపక్షాలు సర్పై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి అని జవాబిచ్చారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఐదవ ఆరోపణ, హోంమంత్రి చర్చకు దూరంగా ఉన్నారు, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు, ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు అన్నారు. అప్పుడు అమిత్ షా ఈ విధంగా సమాధానం ఇచ్చారు: సభలో నేను ఏమి మాట్లాడాలో నాకు ఎవరూ చెప్పాల్సిన పని లేదు, వాస్తవాలపై మాట్లాడలేకపోతే ఆరోపణలతో తప్పించుకోవడం ప్రతిపక్షాల పద్ధతి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మొత్తం మీద పార్లమెంటు చర్చలో రాహుల్ గాంధీ వరుస ఆరోపణలు చేస్తే, హోంమంత్రి అమిత్ షా ప్రతి అంశానికి వాస్తవాలు, చరిత్ర, రాజ్యాంగం ఆధారంగా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. సర్ను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు ఈ చర్యలు అవసరమని హోంమంత్రి స్పష్టం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ఆరోపణలు అన్నీ వట్టివే అని స్పష్టంగా తేలిపోయింది. My Media, the voice of India.